హుజూర్నగర్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమని అన్నారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిట్ దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల కోదాడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎస్ఐని కాపాడడం చాలా దారుణమైన విషయమని అన్నారు. రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉంది. కర్ల రాజేష్ లాకప్ డెత్ పట్ల స్థానికంగా చిన్న చిలుకూరు ఎస్ఐ సిఐతో పాటు మరికొందరి హస్తం కూడా ఉంది. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిట్ దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలి. గతంలో మరియమ్మ లాకప్ డెత్ పై రాద్ధాంతం చేసి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయకుండా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేయడం పట్ల కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి హస్తం ఉన్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. కోదాడలో రానున్న రోజుల్లో ఉత్తమ పద్మావతికి మాదిగ బిడ్డల ప్రతాపం ఎంతో చూపిస్తామన్నారు. చనిపోయింది కర్ల రాజేష్, కాంగ్రెస్ కార్యకర్త. అలాంటప్పుడు అటువంటి కార్యకర్తకు మీరు న్యాయం చేయలేకపోతున్నారు. అడగడానికి వెళ్లిన వారి పట్ల కొంత ఇబ్బందికరంగా మాట్లాడినట్లు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో అడుగడుగునా తప్పుల తడక. కొంతమంది డాక్టర్లు కూడా పోలీసులకి సహకరించినట్లు ఆరోపించారు. అధికార పార్టీ కనసైగల్లో పోలీసులు వ్యవహరిస్తున్నట్లుగా క్లియర్గా అర్థమైపోతుందని అన్నారు. ఒక ఎస్ఐ 2 రిమాండ్ రిపోర్టులు, 2 చోట్ల ఉద్యోగం ఎలా చేస్తాడు? ఎక్కడా లేని విధంగా ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు, సదుపాయాలు లేవు, అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. జైల్లో సరైన సదుపాయాలు లేవు, ప్రాణాల మీదకి వస్తే కనీసం మందులు ఇచ్చే దిక్కు లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కర్ల రాజేష్ లాకప్ డెత్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆరోపించారు. తాను రెడ్డి సామాజిక వర్గం మొత్తానికి వ్యతిరేకం కాదని, అందులో ఉండే పేద వర్గానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. హుజూర్నగర్ సిఐ చరమంద రాజు, కోదాడలోని తమ సామాజిక వర్గానికి చెందిన 2 కానిస్టేబుల్ కూడా ఇందులో ఉన్నారని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్య శాఖలో కూడా జరగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉన్నదా? ఈ రాష్ట్రంలో ప్రతి మారుమూలను కూడా కవర్ చేసే అంత అది కదా. బజార్లో కవర్ చేయడం కాదు, పోలీస్ స్టేషన్ గదుల్లో కవర్ చేస్తే పోలీసులు చేసే నేరాలు తగ్గుతాయి. లాకప్లో ఉండబడే దాని మీద కూడా మీకు సీసీ ఫుటేజ్లు ఉంటే, ఆడ కంట్రోల్ రూమ్లో ఉంటే ఈ చిత్రహింసలు జరగవు, ఈ దాచిపెట్టే వైఖరి జరగదు. అట్లనే మీకే చెప్తున్నా, రాజేష్ తీవ్ర ప్రాణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బెడ్ చుట్టుపక్కల ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎవరు ఉండాలి? డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి. క్షణం ట్రీట్మెంట్. లాస్ట్ దశలో ఉన్న వ్యక్తి పట్ల ట్రీట్మెంట్ జరుగుతుంది. చనిపోతాడేమో కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది చూపించుకోవాలి కదా వాళ్ళు. అది మాయం చేశారు. అంటే ప్రతి ఆసుపత్రిలో ప్రతి బెడ్కి సంబంధించిన కాడ కూడా సకాలంలో పేదలకు వైద్యం సక్రమంగా అందుతుందా లేదనే విషయం తెలుసుకోవడానికి ప్రభుత్వానికి, అది వైద్య శాఖకు కళ్ళు చెవుల్లాగా చూడడానికి ఆసుపత్రిలో ఏర్పాటు చేసే సీసీ ఫుటేజీలు కేంద్ర కార్యాలయంలో హైదరాబాద్లో కూడా ప్రతి ఆసుపత్రిలో నిఘా కేంద్రంలో పెట్టాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది ప్రభుత్వం బాధ్యత. అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటే మొదటి డిమాండ్ పెట్టాల్సింది, ముందు ఓపెన్ గా సహకరించాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మా డిమాండ్తో చేతులు కలపాల్సింది, ఈ విషయంలో అండగా నిలబడాల్సింది, ఓపెన్ గా రావాల్సింది సూర్యాపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతవరకు మౌనం వీడలే. ఈ విషయంలో రిమాండ్ కాపీ తయారు చేసింది ఎస్ఐ మీదనే ఉంటుంది.
దీనికి సిఐ ఎట్లా బాధ్యుడు? కేవలం ఈయన అక్రమ నిర్బంధ కాలంలో సిఐ పరిధిలో ఉండబడే రూరల్ స్టేషన్లో పెట్టుకోవడం ఆయన బాధ్యుడు. కానీ పెట్టింది ఎవరు? రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది ఎవరు? ఎఫ్ఐఆర్ రాసింది ఎవరు? ఫిర్యాదు తీసుకునేది ఎవరు? ప్రధాన బాధ్యులు తప్పిస్తారా? ప్రధాన బాధ్యునికి సస్పెండ్ ఉండదా? ప్రధాన బాధ్యులు సస్పెండ్ డిస్మిస్ చేయాలని ఆయన ప్రొబేషన్ పీరియడ్ ఉన్నది. ఆయన సస్పెండ్ చేస్తే డిస్మిస్ అయిపోతాడు ఆటోమేటిక్గా. అంటే మా ప్రాణాల కంటే ఎక్కువ విలువ వాళ్ళ ఉద్యోగాలకు. వాళ్ళు ఉద్యోగం 10 ఒక్కరు తెచ్చుకుంటారేమో, మా రాజేష్ ప్రాణాన్ని తీసుకొస్తారా? కనీసం అది గుర్తిస్తే ఒక ట్రీట్మెంట్ కు సంబంధించిన ఒక టాబ్లెట్ ఇస్తే ఓ 3-4 గంటలు అతన్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, చనిపోక ముందు. ఇది ఉంటుంది కదా, అక్కడ లేవు కదా. కనీసం ఒక కంపౌండర్ లేడు, ఒక డాక్టర్ లేడు, ఒక నర్సు లేరు. అంటే సబ్ జైళ్ళల్లో ఖైదీలకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా, ఇప్పుడు ఎవరో అంబులెన్స్ ఏర్పాటు చేశారు కానీ లేవలేని పరిస్థితులు ఉంటే ఎత్తుకెళ్తారంట. ఇది అన్యాయం కదా. కాబట్టి జైల్లో కూడా సంస్కరణలు జరగాలి. ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పంపిన రిపోర్టే కదా మీరు అక్కడ ముఖ్యమంత్రి చెప్పేది. ఈ నుండి వచ్చే రిపోర్ట్ కదా మీరు చెప్పేది. మీరు ఫీల్డ్ మీదకి వెళ్తలేదు కదా. ఫీల్డ్ మీద వచ్చే రిపోర్ట్ ఇచ్చే అధికారులు సక్రమంగా లేకపోతే ప్రభుత్వానికి వాస్తవం తెలియవు అని చెప్పి నేను ఆయనకు చెప్పొచ్చా. ఆయన జాని పేరు కూడా చెప్పొచ్చా. అంటే తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు 100% కప్పిపుచ్చుకొని ప్రయత్నం చేసినా రోజు వెలుగులోకి రావడం వల్ల ఒకరు సస్పెండ్ అయ్యారు, ఒకరు అటాచ్ అయిపోయారు. కానీ కేసు అయితే నమోదైంది కదా. ఇక్కడనే అర్థమవుతలేదా? 100% కప్పిపుచ్చుకోవాలనుకున్నా కూడా చేసిన నేరం వెంటాడుతుంది అనే దాని మీద వీళ్ళు వాళ్ళని వెంటాడుతుంది, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అదే సమయంలో 30 తారీఖు నాడు, 10వ తారీఖు నాడు కర్ల రాజేష్ సంతాప సభ ఉన్నది. ఆ సంతాప సభను జయప్రదం చేసే విధంగా అందరు కష్టపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో నేను దీన్ని వాస్తవానికి దేశంలో లాకప్ డెత్తులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు నేను మరియమ్మ కేసులో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను, అక్కడ జరిగింది. ఆ తర్వాత లాకప్ డెత్ జరిగి కనుమరుగు చేసి కుట్రలు ఇక్కడ జరిగినాయి. ఆ కుట్రలను ఛేదించడం కోసం ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము పనిచేస్తున్నాం. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఇట్లాంటి జరగద్దని. భవిష్యత్తులో ఇట్లాంటి జరగద్దు అనుకుంటే పోలీసు వాళ్ళు చట్టబద్ధంగా వివరించాలి, కానీ వీళ్ళే క్రిమినల్స్గా మారద్దు అని చెప్పి. చట్టబద్ధంగా వివరించవచ్చు. నువ్వు అవసరం అనుకుంటే సమాచారం తీసుకోవడం కోసం హైకోర్టు పర్మిషన్తో మీరు విచారణ చేయవచ్చు. కోర్టు పర్మిషన్తో మీరు ఎలాంటి విచారణ చేసుకోవచ్చు. దానికాడ మాకు అభ్యంతరం లేదు. కానీ కేసే ఫిర్యాదే లేని సమయంలో నిర్బంధం పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన చావుకు కారకులయ్యాడు. ఇది అరుదైన కేసుగా చూసుకుంటున్నాం. దీన్ని వదిలే ప్రసక్తి లేదు.